హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ. ఫ్రెండ్స్, మనం ఈరోజు ఫస్ట్ టైం మన ఎలి ప్రాపర్టీ అనేది ఇంతకుముందు శ్రీశైలం హైవే, సాగర్ హైవే, బెంగళూరు హైవే అండ్ సిటీలో ఇంటర్నల్గా ఏవైతే ప్రాజెక్ట్స్ ఉన్నాయో ప్రమోట్ చేస్తూ వచ్చాము. బట్ వరంగల్ హైవేలో ఇప్పటి వరకు మా 6 months బ్యాక్ ఒక వెంచర్ ప్రమోట్ చేశాము. అండ్ ఫస్ట్ టైం మేము ప్రజెంట్ ఒక ప్రాజెక్ట్ గురించి కంప్లీట్గా ఇంప్రెసివ్గా అనిపించి మేము YTDA లిమిట్స్లో ఉన్న DTCP లేఅవుట్ గురించి ఈరోజు మేము మీకు ఇన్ఫర్మేషన్ షేర్ చేయడానికి ఈరోజు ఈ లొకేషన్కి వచ్చామండి. అండ్ వెంచర్ వైజ్గా డీటెయిల్స్ చూస్తే మనకి రిజర్వాయర్, ఇండస్ట్రియల్ పార్కు అండ్ రీసెంట్గా గవర్నమెంట్ అనౌన్స్ చేసిన టెంపుల్ సిటీ అండ్ 250 acres రిసార్ట్కి ఏదైతే అలాట్ చేశారో ఎంటర్టైన్మెంట్ ఏరియా అనేది, దానికి సంబంధించిన అమ్యూనిటీస్కి ఎగ్జాక్ట్గా మధ్యలో ఉంది ఈ వెంచర్ అనేది. టెంపుల్కి, రిజర్వాయర్కి, మన బయో గ్రీన్ పార్క్కి అండ్ మన రిసార్ట్ టైప్ 250 acres గవర్నమెంట్ అలాట్ చేసింది, దానికి ఎగ్జాక్ట్ మధ్యలో ఉంది. అండ్ ఇప్పుడు డెవలప్మెంట్ అనేది రీసెంట్గా DTCP ఎల్పీ నెంబర్ రావడం వల్ల ఇప్పుడు సేల్స్ స్టార్ట్ చేశారు. అండ్ వెంచర్ గురించి ఏదైతే ఉందో నేను డీటెయిల్స్ అనేటివి బ్రౌచర్ని చూపిస్తూ చెప్తాను. అలా చూపిస్తే కొంచెం అందరికీ క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే ఫేస్ టు ఫేస్ మాట్లాడేటప్పుడు ప్రాజెక్ట్ ఓవర్వ్యూ డీటెయిల్స్ ఉంటాయి తప్ప వెంచర్ అనేది ఎగ్జాక్ట్గా ఎలా డెవలప్ చేస్తున్నారని బ్రౌచర్ మీద చూపిస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. వీడియోలో కంటిన్యూ అవుతానండి, క్లియర్గా డిస్కస్ చేద్దాం. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఏదైతే వెంచర్ ఉన్నామో ఇంతసేపు మీకు ఓవర్వ్యూ చూపించాను. మన కనెక్టివిటీ రోడ్ చూపిస్తాను చూడండి. మీకు అక్కడ దూరంగా ఫింగర్ పాయింట్లో కనబడుతుంది, అంటే ఇక్కడ నుంచి 2.5 kilometer విజిబుల్గా కనబడుతున్న రిజర్వాయర్ అనేది మనకు లొకేట్ అయి ఉంది. అండ్ దానికి ఆపోజిట్గానే మనకు 194 acres అనేది బయోగ్రీన్ పార్క్ అనేది వస్తుంది, ఇండస్ట్రీస్ అనేటివి. అండ్ పక్కనే 250 acres ఏదైతే బృందావన్ పార్క్ రిసార్ట్ అని చెప్పి గవర్నమెంట్ ప్రపోజ్డ్ అండి. ఎందుకంటే టెంపుల్కి సంబంధించిన రిసార్ట్స్, హోటల్స్ అండ్ మనకు రిజర్వాయర్లో బోటింగ్ సిస్టమ్, టూరిజం అనేది చాలా పెద్ద మొత్తంలో డెవలప్ చేస్తున్నారు. కాబట్టి దానికి సంబంధించిన సూటబుల్గా స్టే చేయడానికి మనకు మన హైటెక్ సిటీలో మనకి ఎట్లా హైటెక్స్ కమాన్ లాంటి ఏరియాలో మనకి డెవలప్మెంట్ చేశారో అమ్యూనిటీస్, అలాంటి అమ్యూనిటీస్ కూడా YTDAకి నియర్ బైగా ఉండాలని చెప్పి ఇక్కడ 250 acres అలాట్ చేశారు. అండ్ మనకి భువనగిరి బస్ స్టాప్ నుంచి స్ట్రైట్గా రోడ్డు తీసుకుంటే 100 feet రోడ్డు మనకు భువనగిరి బస్ స్టాప్ నుండి మన వెంచర్ అనేది 3.5 kilometer డిస్టెన్స్లో ఉంటుందండి. మనకి ఆడ నుంచి మనకి ప్రజెంట్ ఏదైతే ఉందో 40 feet రోడ్ ఉంది, నార్మల్ విలేజ్ రోడ్డు. బట్ దాన్ని 100 feet రోడ్డుకి ఫైనలైజ్ అయింది, మార్కింగ్స్ కూడా తీసుకున్నారు డెవలప్మెంట్కి. అండ్ మన కరెక్ట్ వెంచర్ అనేది మెయిన్ రోడ్ పాయింట్, మీకు ఏదైతే ఫింగర్ పాయింట్ చూపిస్తున్నానో అక్కడ నుంచి మన వెంచర్ అనేది స్టార్ట్ అవుతుంది. ఆ వెంచర్ నుంచి లోపలికి స్ట్రైట్గా రోడ్ తీసుకుంటే పాయింట్ అనేది మనం ఇప్పుడు మన వెంచర్ అనేది హిల్ టాప్ మీద ఉన్నామండి. అక్కడ ఉంది, మనం ఇప్పుడు హిల్ టాప్ మీద ఉన్నాం. ఇక్కడ వెనక వైపు ఎక్స్టెన్షన్ వైజ్గా చాలా వరకు ఉందండి వెంచర్ అనేది. కెమెరా వ్యూలో ఏదైతే ఉందో మీకు క్లియర్గా ఒకవేళ అర్థం కాకపోతే నేను ఇప్పుడు బ్రౌచర్లో ఎలా లేఅవుట్ ప్లాన్ ఇచ్చారనేది చూపిస్తాను. వీడియోలో కంటిన్యూ అవుతానండి, నేను క్లియర్గా డిస్కస్ చేస్తాను. అండ్ ఇప్పుడు మెయిన్ రోడ్ ద్వారా కనెక్టివిటీ తోటి మీకు ఏదైతే వెంచర్ ఉందో ఆ వెంచర్ అనేది చూడండి. ఇక్కడ మనకు మెయిన్ రోడ్ నుంచి ఇది చూడండి, యాదగిరిగుట్ట అండ్ జంగంపల్లి విలేజ్. జంగంపల్లి మనకి చూడండి, ఇక్కడ విలేజ్ మనకి వెంచర్ కానుకునే విలేజ్ ఉందండి. మీకు ఏదైతే విలేజ్ కనబడుతుందో అదే జంగంపల్లి విలేజ్. మన వెంచర్కి చాలా నియర్ బైగా 2 kilometers గ్యాప్లోనే ఉంది. అండ్ మనకి వెంచర్ వైజ్గా ఏంటంటే DTCP అప్రూవల్ వచ్చినందువల్ల మనం ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ అని మనకు ప్రమోట్ చేస్తున్నాము. ఎందుకంటే ఇంతకుముందు ప్రపోజ్డ్గా ఉంది, ప్రపోజ్డ్ ఉన్న టైంలో వెంచర్ని ప్రమోట్ చేస్తే సేల్స్కి అలౌలు ఉండదు. కాబట్టి DTCP ఎల్పీ నెంబర్ వచ్చిన తర్వాతనే మనకి వెంచర్ని ప్రమోట్ చేస్తున్నాం. మనకు వెంచర్ నుంచి లోపల 3 రోడ్లు ఉన్నాయండి. అండ్ ఇది 60 feet రోడ్డు మెయిన్ రోడ్ అండి కనెక్టివిటీ. అండ్ మనకి ఇక్కడ 40 feet వైడ్ రోడ్ వస్తుంది. ఈ వెంచర్ బ్లాక్ అనేది ఒక చిన్న బ్లాక్ మెయిన్ రోడ్కు ఉందండి. అండ్ మెయిన్ రోడ్ నుంచి మనకు బ్యాక్ సైడ్ ఎక్స్టెన్షన్, అంటే ఈ DTCP అప్రూవ్డ్ కాకుండా దీనికి ఎక్స్టెన్షన్ అనేది ఇంకో వెంచర్ పెద్దది ఇచ్చారు. అది ఇప్పుడు నెక్స్ట్ బ్రౌచర్లో చూపిస్తున్నాను, వీడియోలో కంటిన్యూ అవుతుందండి. ఫ్రెండ్స్, మనం ఇంతకుముందు ఏదైతే వెంచర్ చూపించాం కదా చిన్నది బిట్, ఆ బిట్ నుంచి మనకి ఈ రోడ్ అనేది కనెక్టివిటీ అయ్యి మళ్ళీ మెయిన్ వెంచర్లోకి ఎంటర్ అవుతాం బ్యాక్ సైడ్ అనేది. ఇప్పుడు ఈ రిజర్వ్డ్ ఏరియా అనేది 6.5 acres ఏదైతే మెన్షన్ చేస్తున్నానో 6.5 acre, మనం ఈ 6.5 acre హిల్ స్టేషన్లోనే మనం ఇప్పుడు ప్రజెంట్ నిలబడి ఈ వీడియో అనేది రికార్డ్ చేస్తున్నాం. చూడండి, ఇక్కడ ఆర్చ్, మన ఆఫీస్, ఎవ్రీథింగ్ అంతా. ఈరోజు సండే కాబట్టి మనకు విజిటింగ్ సైజ్ సేల్స్ అవుతున్నాయి కాబట్టి ఈ పైన ఉంది. ఇప్పుడు మన 6.5 acreలో ఉంది. ఇది లేఅవుట్లో ఇంక్లూడ్ చేయలేదు, ఎందుకంటే హిల్ స్టేషన్
బిట్ కాబట్టి 6.5 ఎకర్. వీళ్ళు దీని తర్వాత దీంట్లో విల్లా ప్లానింగ్ అనేది ప్లాన్ చేశారు. దానికి సంబంధించిన సేల్స్ అయితే ఇప్పటికైతే స్టార్ట్ కాలేదు, ఇంకా ప్రపోజ్డ్గానే ఉంది. అండ్ మనకి ఈ బ్లాక్ ఏదైతే ఉందో లైన్ బ్లాక్, ఈ బిట్ కాడికి మనకి ఈతలున్న ఏరియా అనేది డిటిసిపి అప్రూవల్ వచ్చిందండి, ఎల్పి నెంబర్ వచ్చింది. ఇవి సేల్స్ డైరెక్ట్గా ఇమీడియట్గా మీరు పేమెంట్ చేస్తే మీకు డైరెక్ట్గా సేల్స్ అనేది ఇమీడియట్గా రిజిస్ట్రేషన్ అవుతుంది. అండ్ దీని తర్వాత నెక్స్ట్ ఎక్స్టెన్షన్ అనేది సెకండ్ ఫేజ్ ఇది ఉంది. ఈ సెకండ్ ఫేజ్ తర్వాత ఎక్స్టెన్షన్ అనేది ఈ ఏరియా అనేది ఇచ్చారు. అండ్ ఈ ఫేజ్ ఇది మనకి దీనిలో పర్చేస్ చేసుకున్న ప్లాట్ మాత్రం మనకు హ్యాండ్ ఓవర్ చేయాలంటే 1 ఇయర్ టైం అనేది పడుతుందండి. ఈ వైట్ మార్కింగ్ ఉన్న ఏరియా, దీనికి ఇంకా ఎల్పి నెంబర్ రాలేదు. ఇన్వెస్టర్ క్యాడర్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మీకు ప్లాట్ హ్యాండ్ ఓవర్ చేయడానికి 1 ఇయర్ టైం తీసుకుంటుంది. అండ్ ఈ పింక్ మార్కింగ్, రెడ్ మార్కింగ్ ఏదైతే ఉందో ఈ ప్లాట్కి మీకు హ్యాండ్ ఓవర్ చేయడానికి 2.5 ఇయర్స్ టైం పడుతుందండి మినిమం. ఎందుకంటే డెవలప్మెంట్ అనేది ఇక్కడ మనకి ఇనీషియల్గా ఇక్కడ స్టార్ట్ అయింది. దీని తర్వాత సెకండ్ ఫేజ్ కంప్లీట్ చేసి థర్డ్ ఫేజ్ కంప్లీట్ చేసేసరికి టైం టేకింగ్ ప్రాసెస్. ఎందుకంటే ఇప్పుడు లేఅవుట్ ప్లాన్ ప్రపోజల్లో పర్ఫెక్ట్గా ఉన్నా కానీ యాక్చువల్గా ప్లాట్ హ్యాండ్ ఓవర్ చేయడానికి ఎంత టైం ఉందో ఫేర్గా ఇంత టైం పడుతుందని చెప్పి క్లారిటీగా ముందే చెప్తున్నారు వీళ్ళు. అండ్ ఇప్పుడు 1 ఇయర్లో హ్యాండ్ ఓవర్, ఇన్ కేస్ మీ బడ్జెట్ ఇందుట్లో కాకుండా ఫేసింగ్ వైజ్గా మీకు ఏమైనా ప్లానింగ్ వేరే రకంగా కావాలి, మీ స్కీమ్ ఈఎంఐ స్కీమ్ మీద కావాలనుకుంటే ఈ దాంట్లో మీరు ట్రై చేయొచ్చు. నెట్ క్యాష్ బేస్ మీద అంటే ఇమీడియట్గా పర్చేస్ చేసుకోవడానికైనా సరే, ఇమీడియట్ లోన్ ఎలిజిబిలిటీ ఉన్నా సరే, ఇమీడియట్గా రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే మాత్రం ఈ బ్లాక్లో వస్తుంది. మీకు ఈఎంఐ స్కీమ్ మీద స్లోగా మనీ ఇన్స్టాల్మెంట్ వైజ్గా పే చేసుకోవాలనుకుంటే మాత్రం ఇది మీకు సూటబుల్గా అనిపిస్తుంది. అండ్ ఈ 6.5 ఎకర్ అనేది ఇప్పుడే సేల్స్ లేవు. ఇది మొత్తం విల్లా ప్రపోజల్, హిల్ స్టేషన్ కాబట్టి ఇది విల్లా ప్రపోజల్ కింద ఉంది కాబట్టి సేల్స్ ఏమైనా ఉంటే మీరు ఒకసారి ఎంక్వైరీ చేసుకోండి. వాళ్ళు విల్లా సేల్స్ స్టార్ట్ అయిన తర్వాత మీకు కాల్ బ్యాక్ చేసి డీటెయిల్స్ అనేది షేర్ చేస్తారు. అండ్ మీకు ఫర్దర్ డీటెయిల్స్ వైజ్గా మీకు చూడండి, ఇక్కడ సెక్టార్ టీఎల్పీ నెంబర్, మనకి టెంపరీ ఎల్పీ నెంబర్ వచ్చింది, మార్టిగేజ్ ఏరియా ఎవ్రీథింగ్ అనేది ఉంది. అండ్ మనకు సెక్టార్ హెచ్ 12 మంత్స్ పడుతుంది అంటే 1 ఇయర్, నెంబర్ ఆఫ్ ప్లాట్ 329. అండ్ సెక్టార్ 1 24 మంత్స్ 300 రిజర్వ్డ్ ఏరియా. సెక్టార్ ఐ అదే లాస్ట్ ఈ రెడ్ మార్క్ ఏదైతే ఉందో ఈ ఏరియా సంబంధించింది, అది 24 మంత్స్ తీసుకుంటుంది. ఈ వైట్ మార్కింగ్ అనేది మనకి 12 మంత్స్ తీసుకుంటున్నారు. అందులో 329 ప్లాట్స్ ఉన్నాయి. మీ ఫేసింగ్ సైజు చూసుకోవచ్చు. ఎందుకంటే ప్రైస్ అనేది 6,500 అనేది ఓపెన్గా చెప్పేస్తున్నాం. ఎందుకంటే కంపెనీ ఫిక్స్డ్ ప్రైస్, నో బార్గెన్. ఎందుకంటే ఇందులో ఏజెంట్ సిస్టమ్ అనేది లేదు, కంపెనీ డైరెక్ట్గా సేల్ చేస్తున్నందువల్ల కంపెనీ ప్రైస్ అనేది ఓపెన్గా డిస్క్లోజ్ చేయమని కంపెనీ వాళ్ళు చెప్పినందుకు మేము ఓపెన్గా డిస్క్లోజ్ చేస్తున్నాం వీడియోలోనే. ఎందుకంటే ఎవరు వచ్చినా ఎవరికైనా సరే ఒకే ప్రైస్ సిస్టమ్ పెట్టారు కాబట్టి డిఫరెంట్గా ఏమీ అవసరం లేదు. డైరెక్ట్గా మీరు కంపెనీతోనే డైరెక్ట్గా డీల్ చేయొచ్చు. వాళ్ళకి సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. అండ్ వీడియోలో కంటిన్యూ అవుతుంది. నేను ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ ఏమైనా ఉంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, మనం ఇంతకుముందుకు ఏంటంటే ఇది డిటిసిపి లేఅవుట్కి వస్తుంది. మోస్ట్లీ నేను యాదగిరిగుట్ట సైడ్ ఎలా అంటే, సార్ వైటీడీఏ లిమిట్స్లో డిటిసిపి లేఅవుట్స్ ఎలా సార్ అని చెప్పి ఒక డౌట్ ఏమైనా ఉంటే దానికి సంబంధించిన క్లారిఫికేషన్ కూడా ఇప్పుడే ఇస్తాను. ఈ ఏరియా యాదగిరిగుట్ట డెవలప్మెంట్ కింద ఉన్నా కానీ, బట్ మన యాదగిరిగుట్ట డెవలప్మెంట్ ఏదైతే రీజియన్ ఉందో ఆ రీజియన్కి ఒక 3 కిలోమీటర్స్ బార్డర్లో ఈ వెంచర్ లొకేట్ అయి ఉండడం వల్ల డిటిసిపి అప్రూవల్ కిందికి ఈ వెంచర్ రావడం వల్ల డిటిసిపికి అప్లై చేశారు. అండ్ మనకి వైటీడీఏ 165 ఫీట్ రోడ్కి ఇక్కడ నుంచి 3.5 కిలోమీటర్ అవుతుంది. అండ్ మనకి హైదరాబాద్ నుంచి RRR రింగ్ రోడ్ అని చెప్పి చెప్తున్నారు. ఆ RRR రింగ్ రోడ్ అనేది మన భువనగిరి టచ్ అవుతుందనే ఐడియా చాలామంది తెలుసు. అది మన వెంచర్కి ఇక్కడ స్ట్రైట్గా మనకి విలేజ్ ఏదైతే చెప్పానో ఆ విలేజ్కి 3 నుంచి 3.4 రేంజ్లో RRR కనెక్ట్ అవుతుంది. అండ్ మనకి ఆల్రెడీ రిజర్వాయర్ గురించి చెప్పాను. 250 ఎకరాల్లో బృందావన్ రిసార్ట్ అని చెప్పి గవర్నమెంట్ ఒక అమ్యూజ్మెంట్ టైప్లో టూరిజం హాస్పిటాలిటీ డెవలప్మెంట్ వైజ్గా వాళ్ళు డెవలప్ చేస్తున్నారు. అది మన వెంచర్కి 2 కిలోమీటర్లకు మించి పెద్దగా ఏం లేదు డిస్టెన్స్, ఎందుకంటే మన వెంచర్ ఆపోజిటే వస్తుంది. అండ్ ఎంప్లాయ్మెంట్ వైజ్గా చూసుకుంటేనేమో 194 ఎకర్స్ బయో గ్రీన్ పార్క్, స్లోగా చెప్పాను, బయో కెమికల్ సంబంధించిన గ్రీన్ జోన్, ఆరెంజ్ జోన్లో ఉన్న కేటగిరీ ఫ్యాక్టరీస్ని మాత్రమే ఈ ఇండస్ట్రియల్ పార్క్లో వాళ్ళ కంపెనీస్ని ఇన్వైట్ చేసి ఈ 194 ఎకర్స్ని గవర్నమెంట్ డెవలప్ చేస్తుంది. అండ్ వాళ్ళకి అందుట్లో ఎంప్లాయ్మెంట్ వైజ్గా ఆలోచించిన వాళ్ళకి ఏంటంటే ఈ నియర్ బై విలేజెస్కి ఈ నియర్ బైగా
రెసిడెన్స్ ఎవరైతే ప్రాపర్టీస్ కలిగి ఉంటారో మనకి ఇండ్లు వాళ్ళు ఎవరైతే కన్స్ట్రక్షన్ చేసుకుంటున్నారో వాళ్ళకే మేజర్ ప్రియారిటీ ఇస్తున్నారని చెప్పి గవర్నమెంట్ పేపర్ స్టేట్మెంట్ ఉంది. ఇన్కేస్ కావాలంటే మీరు పేపర్ స్టేట్మెంట్ సంబంధించిన కానీ వీడియో ఫుటేజ్ ఎవరైనా సరే గవర్నమెంట్ అఫీషియల్స్ అనౌన్స్మెంట్ చేసిన డీటెయిల్స్ ఏవైనా సరే ఎగ్జిక్యూటివ్కి కాల్ చేసినప్పుడు వాళ్ళు బ్రౌచర్ డీటెయిల్స్, వేకెంట్ ప్లాట్స్ అండ్ ఈ వెంచర్కి సంబంధించిన అఫీషియల్గా నేను ఏదైతే నోటి ద్వారా చెప్పానో దానికి వ్యాలిడ్ ప్రూఫ్, అంటే 194 acres బయో గ్రీన్ పార్క్ అని చెప్తున్నాను, అసలు గ్రీన్ పార్క్ వస్తుందన్న గ్యారంటీ ఏంది, డౌట్ ఉండింటుంది. దానికి సంబంధించిన ప్రూఫ్స్, అలాట్మెంట్ లెటర్స్, దానికి సంబంధించిన గవర్నమెంట్ జీవో ఆర్డర్ ఏమైనా ఉంటే అది షేర్ చేస్తారు. ఈ 250 acres గురించి డౌట్ ఉన్న వాళ్ళకి 250 acresకి సంబంధించిన డీటెయిల్స్ చేస్తారు. ప్రాజెక్ట్ అంటారా, అది కళ్ళ ముందలే కనబడుతుంది, అది వెంచర్కి వస్తే మీకు తెలిసిపోద్ది. అండ్ మీకు YTDA లిమిట్స్ గురించి కార్లో ట్రావెల్ వెంచర్ వరకు వచ్చినప్పుడు ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎంత డిస్టెన్స్లో వస్తున్నారు అనేది అది కూడా క్లారిఫికేషన్ అయిపోద్ది. అండ్ మనకి ఇప్పుడు ఏంటంటే పాత రోడ్డు ఏదైతే ఉందో పాత రోడ్ నుంచి వెళ్తేనేమో యాదగిరిగుట్ట టెంపుల్కి వెళ్ళడానికి 7 kilometers పడుతుంది. బట్ మన వెంచర్కి అవతల వైపు YTDA వాళ్ళే టెంపుల్ సిటీ అని చెప్పి రెసిడెన్షియల్ ఓపెన్ ప్లాట్స్, కమర్షియల్ ఏదైతే ఉందో అవన్నీ డెవలప్ చేస్తున్నారు 850 ఎకరాల్లో. 850 ఎకరాల్లో డెవలప్ చేసిన తర్వాత ఏమవుతుందంటే మన వెంచరు టెంపుల్ సిటీ వెంచరు కనెక్టెడ్గా అయిపోయి ఈ చుట్టూ తిరిగి వెళ్ళే దారి ఏదైతే ఉందో స్ట్రైట్గా 3 kilometers వెళ్తే డైరెక్ట్ టెంపుల్లోకి వెళ్ళిపోతాడు. ఈ వెంచర్ నుంచి డైరెక్ట్గా ఆ టెంపుల్ సిటీ డెవలప్ అయితే రోడ్స్ ఏవైతే ఉన్నాయో కనెక్టివిటీ వస్తే, అందువల్ల ఏమవుతుందంటే టెంపుల్ వైజ్గా చూసుకున్నా కానీ ఇప్పుడు తిరుపతి సిచ్యువేషన్ ఏదైతే ఉందో ఇప్పుడు దాని చుట్టూ ఎలా అయితే తిరుమల తిరుపతి ఎలా డెవలప్మెంట్ అవుతుందో యాదగిరిగుట్ట కూడా ఆ లెవెల్లో డెవలప్మెంట్ గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది. ఫండింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో పబ్లిక్కి ఏదైతే ప్లాట్స్ ఉన్నాయో దాని తగ్గట్టుగానే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ వాళ్ళు కూడా డెవలప్ చేస్తున్నారు. ఈవెన్ ఈ వెంచర్ అనేది నేను ఎక్కువగా ఇష్టపడింది ఏంటంటే ఒకే వెంచర్ చుట్టూ 10 రకాల ఆప్షన్లతోటి డిఫరెంట్ ఎంప్లాయ్మెంట్ సోర్సు, ఇన్కమ్ సోర్స్ జనరేట్ అవ్వడం వల్ల దీనికి వాల్యూ పెరుగుతుంది అనే నమ్మకం నాకు కలిగింది. కాబట్టి నేను ఈరోజు ఈ వెంచర్కి వచ్చి మీకు ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నాను. ఇన్ కేస్ మీకు ఏమైనా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసిన కాంటాక్ట్ నెంబర్ కాల్ చేయండి, క్లారిఫై చేసుకోండి, డాక్యుమెంట్స్ చెక్ చేసుకోండి. అండ్ మీకు ఓకే అనుకుంటే, ఎందుకంటే ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో డెవలప్మెంట్ విషయంలో ఇన్వెస్ట్ చేసే వాళ్ళలో 80% మాకు మిడిల్ క్లాస్ పీపులే దొరికారు. వాళ్ళ బడ్జెట్స్ కొన్ని ఇంతకుముందు మేము చేసిన ప్రాజెక్ట్స్లో వాళ్ళ లిమిట్స్ దాటిపోవడం వల్ల వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నా కానీ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి కెపాసిటీ లేక బ్యాక్ స్టెప్ వేశారు. ఇది మిడిల్ క్లాస్ బడ్జెట్లో 6,000, 6,500, 7,500 మెయిన్ రోడ్కి అయితేనేమో మెయిన్ రోడ్ ఫస్ట్ చూపించిన వెంచర్ బిట్ ఏమో 7,500. ఈ లోపల వైపు ఏదైతే DCCP అప్రూవ్డ్ ప్రపోజల్ కానీ ఆల్రెడీ DCCP అప్రూవల్ ఉన్నది కానీ 6,500 ఉంది. 6,500 అంటే అఫోర్డ్ చేయొచ్చు. అండ్ నాకు ఎక్స్పెక్ట్ చేసింది, నేను ఎంక్వైరీ చేసిన ప్రకారం అయితే ఈ 6,500 అనేది ఇంకొక 7 monthsలో 11,500 వరకు రీచ్ అవుతుందని మాకు మార్కెట్లో ప్రిడిక్ట్ చేస్తాం. ఎందుకంటే ఇన్ని రోజుల నుంచి మేము ఈ బిజినెస్లో మేమైతే తిరుగుతున్నామో ఏ సైడు ఏది వస్తే ఎన్ని రోజులకి ఎంత అప్రిషియేషన్ వాల్యూ వస్తుందని మాకు ఒక ఐడియా ఉంటుంది. అదే మేము కస్టమర్స్కి రికమెండ్ చేస్తున్నాం. చాలా వరకు 90% మేము ఏదైతే గెస్ చేసామో దాని తగ్గట్టుగానే వాల్యూస్ పెరుగుతూ రేట్లు పెరుగుతూ వెళ్ళిపోయినాయి. ఈ ఆపర్చునిటీ కూడా మీరు కూడా ఇలాగే యూజ్ చేసుకుంటే మీరు కూడా బెనిఫిట్ అవుతారని చెప్పే ఎలి ప్రాపర్టీ ద్వారా ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్. ఫర్దర్ డీటెయిల్స్ కోసం డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసిన కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేసి మీ విజిటింగ్ని బుక్ చేసుకోండి. అండ్ వీడికి వచ్చిన తర్వాత మొత్తం చూసిన తర్వాత మీ బుకింగ్ అమౌంట్ వైజ్గా మీరు డిసిషన్ తీసుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్.